ఎస్, మీ అందరికీ కూడా తెలుసు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా వెస్ట్రన్ స్ప్రింగ్స్, మీకు గుర్తుందో లేదో, వెస్ట్రన్ స్ప్రింగ్స్ కోసం ఫీల్డ్లోకి వెళ్ళి వెస్ట్రన్ స్ప్రింగ్స్ బండారం బయట పెట్టినాం. అంటే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కలిసి చేసినటువంటి దందా. ఐఐసికి సంబంధించినటువంటి ల్యాండ్స్లో అతిపెద్ద భారీ కట్టడం కట్టినటువంటి వెస్ట్రన్ స్ప్రింగ్స్ ఎక్స్క్లూజివ్గా ఆధారాలతో సహా, అందులో ఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నాడో తమిళనాడు ముఖ్యమంత్రి 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. ఎక్కడ తమిళనాడు లేదంట, తెలంగాణకు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టిండు, జనాలని బురుడి కొట్టించిండు. ఏదైతే మా రైతన్నలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వందల కోట్ల రూపాయలు ఎకరం, 100 కోట్లు 50 కోట్లు పలికేటువంటి ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇండస్ట్రీస్ తీసుకొస్తామని అంటే మా రైతన్నలు త్యాగం చేసి గవర్నమెంట్కి రేట్ ఇచ్చేసారు. లేకపోతే మా రైతులు కోటీశ్వరులు అవుతుండే. ఇప్పుడు 100 కోట్ల ప్రాపర్టీ ఒక ఎకరం ఎక్కడ వెస్ట్రన్ స్ప్రింగ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ. ఓకే, అంటే ఈ నార్సింగు ఆ ఏరియా ఉంది కదా మొత్తం. సో ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు త్యాగం చేస్తే వీళ్ళ త్యాగాల మీద అడుగులేసి వాళ్ళ పీకల మీద కాలేసి ఇండస్ట్రీస్ లేవు, గాడిది గుడ్డు లేదు. ఇండస్ట్రీస్ ల్యాండ్ని కబ్జా చేసి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అతి పెద్ద దేశంలోనే లేదు ఇక దునియాలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిండు. మరి ఏమైంది ఇప్పుడు? కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ టేక్ ఓవర్ చేసింది. బక్కా జడ్సన్ గారు మొత్తం అన్ని కంప్లైంట్స్, అన్ని లెటర్స్, డాక్యుమెంట్స్ తీసుకొని ఈడీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బక్కా జడ్సన్ గారు ఈడీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు లోక్ అదాలత్లో ఆర్డర్ కాపీ వచ్చింది. వెస్ట్రన్ స్ప్రింగ్స్లో ఎవడెవడైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో అన్ని రిజిస్ట్రేషన్లు ఆపేసి బొంద పెట్టమని ఎవరు చెప్తున్నాడు? లోక్ అదాలత్ నుంచి ఆర్డర్ కాపీ వచ్చింది. వాళ్ళకి ముచ్చమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ స్కామ్ల ఎంఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్, ఇప్పుడు కలెక్టర్ ఎవరు? నారాయణ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ దగ్గర నుంచి, సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి, నవీన్ మిట్టల్ దగ్గర నుంచి, అరవింద్ కుమార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు చకచకచకచగా వణుకుతున్నాడట. మామూలు స్కామా ఇది? 32,000 కోట్ల స్కాము. ఓకే, ఆర్డర్ కాపీ వచ్చింది. ఒక పక్క బాధితులు, వెస్ట్రన్ స్ప్రింగ్స్ బాధితుల సంఘం అని ఒకటి పెట్టాలి. ఎందుకని? ఎవరెవరైతే రిజర్వేషన్లు, ఎవరెవరైతే దాంట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చిండ్రో ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా గండిపేట ఎంఆర్ఓ ఆఫీస్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ నోటీసులు పాస్ అయినాయి. ఇది ఖచ్చితంగా ఓకే టీవీ గెలుపు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కొంతమంది కుక్కలు ఉన్నాయి, అవి ఏం చెప్తాయంటే అమ్ముడు పోయింది, అది పోయింది అంటే చెయ్యిరిగింది కాబట్టి 4 రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నాం. ఇప్పుడు ఎట్లొచ్చింది ఆర్డర్ కాపీ? ఎట్లొచ్చింది? లోక్ అదాలత్ నుంచి. చాలామంది కష్టపడ్డారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కష్టపడ్డారు, కొంతమంది బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు కష్టపడ్డారు దీని గురించి విపరీతంగా. ఓకే, ఒకసారి చూద్దాం, దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. జైల్లో చిప్పకూడు తినాలి వీళ్ళు, మామూలుగా వదలద్దు వీళ్ళని. ఎవరిని? రంజిత్ రెడ్డిని వదిలిపెట్టద్దు, చిప్పకూడు తినాలి. హనుమంతుడు జోలికి వచ్చింది ఎవరండి? హనుమాన్ టెంపుల్ జోలికి వచ్చింది ఎవరు? రంజిత్ రెడ్డి కాదా? సిగ్గు లేకుండా రంజిత్ రెడ్డిని వదిలేసింది బీజేపీ కాదా? హనుమాన్ టెంపుల్ గురించి ఎవడన్నా మాట్లాడిండా? రంజిత్ రెడ్డి పోయి కబ్జా పెడితే ఎవడన్నా మాట్లాడిండా? ఎవడు మాట్లాడు. ఎస్, ఇక్కడ చూడండి. కాల్ ఫర్ రిపోర్ట్ ఫ్రమ్ ద మెట్రోపాలిటన్ కమిషనర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కంప్లైంట్ ఆర్డర్. ఓకే, సో వెస్టర్న్ విన్సర్ పార్క్ ఎల్ఎల్పి అనే సంస్థ భూ కబ్జాపై విచారణ జరిపి సెప్టెంబర్ 28లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని లోకాయుక్త ఆదేశించింది. పుప్పాలగూడలోని 277, 340, 341, 342 సర్వే నెంబర్లకు సంబంధించి భారీ కుంభకోణం. ఈ భూ కుంభకోణంలో 15,000 కోట్లకు పైగా విలువ ఉంటుందని అంచనా. 1,41,00,000 చదరపు అడుగులు కాజేసిన చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కంపెనీ ఎండి రావిపల్లి సుదర్శన్ రెడ్డి కబ్జా కబంధాస్తాలతో మొత్తం 31 ఎకరాలు. ప్రభుత్వ అసైన్డ్ కాందిశీకుల భూమి కూడా కబ్జా భూముల్లో వెస్టర్న్ స్ప్రింగ్స్ కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమ నిర్మాణాలు, ఏకంగా అసైన్డ్ భూములు, ప్లాట్ల నిర్మాణాలు, 3 కంపెనీల పేరుతో కబ్జా ల్యాండ్లో యథేచ్ఛగా అపార్ట్మెంట్ నిర్మాణాలు, వెస్టర్న్ మెరీనా పేరుతో 38 లక్షల చదరపు గజాల్లో 450 ప్లాట్లు,
కమర్షియల్ వెస్టర్న్ విండర్ పార్క్ పేరుతో 28 లక్షల చదరపు గజాలతో 21 ఫ్లోర్ల నిర్మాణం. వెస్టర్న్ స్ప్రింగ్స్ కన్స్ట్రక్షన్ పేరుతో 40 లక్షల చదరపు గజాల్లో 36 ఫ్లోర్లతో 1491 అపార్ట్మెంట్ల నిర్మాణాలు. ఈ భారీ కుంభకోణంపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు మేరకు లోకాయుక్తలో కేసు నమోదు. దీంతో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎండి రావిపల్లి సుదర్శన్ రెడ్డికి చెందిన వెస్టర్న్ విండ్సర్ పార్క్ ఎల్ఎల్పి అనే సంస్థ, దానికి సహకరించిన అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, మాజీ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డైరెక్టర్ శివబాలకృష్ణలపై విచారణకు లోకాయుక్త ఆదేశం. బలి పశువుని చేసి శివబాలకృష్ణని బ్రోకర్ లాగా మధ్యలో బుక్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయిపోయినారు. మీకు గుర్తుందా? శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ రైట్స్, లక్షల కొద్ది పట్టు చీరలు, కిలోల కొద్ది బంగారాలు, ఎన్నో వందల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీలు శివబాలకృష్ణ ఇంట్లో దొరికితే తీసుకపోయి బొక్కలేసిరు. తర్వాత శివబాలకృష్ణ ఏమైపోయిందో ఎవరికి తెలియదు. దీంట్లో కూడా మహానుభావుడు ఆ శివబాలకృష్ణ వేలు ఉన్నది. ఓకే, ఇక్కడ దీనిపై సమగ్రంగా విచారణ జరిపి సెప్టెంబర్ 28లోగా నివేదిక సమర్పించాలని హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ను ఆదేశించిన లోకాయుక్త గౌరవ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం. కాగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడంతో వెస్టర్న్ స్ప్రింగ్స్ మాఫియా ముఠా మాటలు విని ప్లాట్లు కొన్న వారిలో తీవ్ర ఆందోళన. ఇప్పటికే 670 ప్లాట్ల అమ్మకాలు చేసిన రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తాజాగా లోకాయుక్త ఆదేశాలతో కక్కలావికలమవుతున్నటువంటి వెస్టర్న్ స్ప్రింగ్స్ మాఫియా గ్యాంగ్. దీంతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, ఎవడైతే ఏ బ్యాంకులైతే ఎన్ఓసి పట్టుకొని సామాన్య ప్రజలకు లోన్లు ఇచ్చిందో వాళ్ళని కూడా బొక్కలకు పంపించాలి. సిగ్గులు ఉండవు వీళ్ళకి. ఒక చిన్న లోన్ అడిగితేనే 100 కొద్ది డాక్యుమెంట్లు తీసుకురా, ప్రూఫ్లు తీసుకురా, అడ్డమైన సంతకాలు పెట్టించుకునేటువంటి బ్యాంకులు ఇటువంటి దొంగల పాలిట వాళ్లకు ఎట్లా లోన్లు ఇచ్చింది? ఆ ప్లాట్లు కొనడానికి లోన్లు ఎట్లా శాంక్షన్ చేసింది? అన్ని రెరా కేసులు హైకోర్టులో నడుస్తుండగా అడ్వకేట్ జనరల్ని తీసుకెళ్ళి కూడా బొక్కలేయాలి. దయచేసి ఎవరిని కూడా ఇక్కడ వదిలిపెట్టద్దు. 10 కోట్ల రూపాయలు తీసుకొని అప్పటి అడ్వకేట్ జనరల్ పైసలకు అమ్ముడు పోయి ఎన్ఓసి ఇస్తేనే ఆ ఎన్ఓసి పట్టుకొని బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. ఓకే, మరి ఆ బ్యాంక్ వాళ్ళని కూడా మరి మీరు ప్రశ్నించాలా దీని మీద. బ్యాంక్ వాళ్ళని కూడా నువ్వు ఎట్లా లోన్లు ఇస్తావు, ఏం చూసుకొని ఇచ్చినవరా బై లోన్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళని పిలిపించి మాట్లాడాల. ఇదే రంజిత్ రెడ్డిని, సుదర్శన్ రెడ్డిని తీసుకెళ్లి బొక్కలేయాల దమ్ములుంటే. మీకు శాత కాదు బొక్కలేయడం. ఇంత పెద్ద స్కామ్ ఎట్లా చేసినవరా నాయన? నీలాంటోడే జెండాపై కపిరాజ్ అని చెప్పి ఎన్నో ఇంకా తీసుకుపోయి అన్ని అమ్మేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఘోషపడుతున్నారు. నీలాంటోడు అట్లా కన్స్ట్రక్షన్ చేయబట్టే హైడ్రా లాంటిది వచ్చి బుల్డోజ్ చేస్తే మధ్యలో మా మిడిల్ క్లాస్ బతుకులు శిథిలావస్థగా మారిపోతున్నాయని చెప్పి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు పైసలు తీసుకున్నారు ఈ విషయంలో. వెస్టర్న్ స్ప్రింగ్స్లో మీ డబ్బులు తీసుకోలేదా, ఫైమ్ కొనేసి డీల్ చేయలేదా, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. అరెస్ట్ చేయి దమ్ముంటే. వాళ్ళు ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కున్నారో ఫ్లాట్స్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనుకకి ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి. అండ్ అట్లాగే ఇగో మొన్న ఈడీ కూడా రైడ్ చేసింది హెచ్ఎండిఏ అఫీషియల్ మీద. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ టు బి సమ్మన్డ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ నెక్స్ట్ బిగ్ బ్లో టు ద బ్రాండ్ హైదరాబాద్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? ఈడీకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? బక్కా జడ్సన్ గారు. కొన్ని వందల డాక్యుమెంట్లు తీసుకుపోయి ఓకే టీవీ సమక్షంలో ఇప్పటి కూడా ఉంటుంది చూడండి, ఈడీకి కంప్లైంట్ ఇచ్చండి. ఇప్పుడు ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్లోనే ఈడీ రైట్స్ జరిగినాయి. గర్వంగా చెప్పుకుంటాం ఈ రోజున. అందుకే బక్కా జడ్సన్ గారు కూడా ఇది ఆయన గెలుపు అని చెప్పి కంగ్రాచులేట్ చేయాల్సిందే. ఓకే, ఇగో ఈడీ రైట్స్ రియల్టర్స్ ఇన్ హైదరాబాద్ లింక్ టు హెచ్ఎండిఏ అఫీషియల్ 72 lakh cash seized. The ED initiated an investigation on the basis of FIR registered by the Anti-Corruption Bureau, Hyderabad. Yes, ఇక్కడ చూస్తే Hyderabad Zonal Office conducted search operations on July 24 at 3 locations in Hyderabad under provisions of the Prevention of Money Laundering PMLA 2002 in the connection with the disproportionate assets case against Shiva Balakrishna, suspended director of HMDA and secretary in charge TG Rera and others. The ED
initiated an investigation on the basis of an FIR registered by Anti-Corruption Bureau Hyderabad against Shiva Balakrishna and others for amazing assets disproportionate to their known sources of income. Raids in Hyderabad to Binami deals and realtor connections. The FIR alleged acquisition of properties in his and his family members' names as well in the names of his Binamis. The ED investigation revealed that Shiva Balakrishna received ill-got money from various builders from sanctioning building plans, change of land use, etc. The proceeds of crime POC were used in acquiring movable, immovable properties in his name. His family members and his associates Binamis. Investigations also revealed huge cash deposits in the bank accounts of his family members. During the investigation, the ED had earlier conducted such operations on July 2nd on the premises of Shiva Balakrishna and his brother, which resulted in the seizure of incriminating documents and detailed of properties. 72 lakh unaccounted cash seized. The seized documents inter alia revealed suspicious transactions and indicated his association with several realtors. Investigation revealed that he had parked POC with some realtors and was also using vehicles registered in the names of realtors. Investigation also revealed the existence of another FIR registered by ACB Hyderabad against Shiva Balakrishna and others, alleging illegal gratification for clearance of a high-rise project of Udaya SSV projects of at Narsing Hyderabad. And alage deentlo Western Springs lo kuda Shiva Balakrishna మట్టి పూసి మామిడికాయ చేసిండు, కీలక పాత్ర పోషించిండు. సో ఆ డాక్యుమెంట్స్ కూడా సుమోటోగా తీసుకొని మొత్తానికి ఈడీ రైట్స్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుత కలెక్టరు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్కి కూడా సమన్స్ పోతున్నాయి, ముచ్చమటలు పడుతున్నాయి ప్రతి ఒక్కరికి. నారాయణ రెడ్డి దగ్గర నుంచి గండిపేట ఎంఆర్ఓ సమాధానం చెప్పాలి, గండిపేట సబ్ రిజిస్టర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెమటలు పడుతున్నాయి. సో అందుకే ఏం చెప్తున్నా, చట్టాన్ని న్యాయాన్ని నమ్ముకుంటే అది ఎప్పటికి కూడా ఎవరిని కూడా మోసం చేయదు. వెస్టర్న్ స్ప్రింగ్స్ రంజిత్ రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి కానీ ప్రతి ఒక్క రూపాయి ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసిండో వాళ్ళకి వెనకకి తిరిగియకపోతే తస్మాత్ జాగ్రత్త అని మరొక్కసారి నేను హెచ్చరిస్తా ఉన్నా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఇక్కడితో ఆపేయండి. జైలుకి వెళ్ళేదాకా చిప్పకూడదు తినేదాకా కూర్చోకండి దయచేసి. అండ్ అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి మౌనం పాటిస్తుండేందుకు ఈ విషయంలో అమ్ముడు పోయినావా? కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి కాదా? కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు అమ్ముడు పోయినావు? మరి ఎన్ని పైసలు తీసుకున్నారు? ఒకప్పుడు ఇదే రఘునందన్ రావు ఎంపీ దీని మీద ఎంపీ ఎలక్షన్స్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంటి ఎదురుగుండానే ఇదంతా భాగవతం వెస్టర్న్ స్ప్రింగ్స్. మరి రఘునందన్ రావు కూడా సైలెంటే, మౌనం పాటిస్తున్నాడు, మౌన వ్రతం చేస్తున్నాడు రఘునందన్ రావు సార్. మరి దీని మీద అడగాలి, ఏమైంది సార్, ఎందుకు మాట్లాడతలేరు వెస్టర్న్ స్ప్రింగ్స్ గురించి అని. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ ఎవరయ్యా అంటే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయనకు ముట్టాల్సింది ఇగో ఎలక్షన్లోనే వీళ్ళ పంచాయతీలు. రంజిత్ రెడ్డి మీద కొండా విశ్వేశ్వరరెడ్డి నించున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి మీద రంజిత్ రెడ్డి నించున్నా, డబ్బుల కాడ మోసాల దగ్గర అందరూ ఒకటే. దీంట్లో కూడా పైసలు పోయినాయి కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మాట్లాడతలేదు. ఇక్కడైనా మారండి, దమ్ముంటే మాట్లాడండి దీని మీద అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది ఖచ్చితంగా అందరి గెలుపు. డెఫినెట్గా ఇటువంటి స్కామ్స్ బయటికి తీసుకురావడంలో ఆ ఆనందమే వేరు. ఎనీథింగ్ ఏదైనా పర్లేదని చెప్పి తీసుకురావడంలో ఆనందం వేరు. ఎనీవేస్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఓకే టీవీ పైన ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. ప్రజా సమస్యల కోసం కాల్ చేయండి, స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ నేను మీ జర్నలిస్ట్ రావ్య.